మీకు తెలుసో లేదో కానీ పోలాండ్ లేదంటే ఫిన్లాండ్లో ఒక వ్యవసాయం జరుగుతుంది. మీకు తెలుసో లేదో కానీ నేను ఈ మధ్య బాగా చదివేటప్పుడు దీని గురించి బాగా అబ్జర్వ్ చేశాను. ఎలాంటి వ్యవసాయం జరుగుతుందో తెలుసా? ఫోల్డింగ్ వ్యవసాయం అని ఒకటి ఉంటుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా చూడండి, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ. ఫిన్లాండ్ దేశంలో మాత్రమే చేస్తారు. ఫోల్డింగ్ వ్యవసాయం అంటే ఏంటో తెలుసా? సముద్ర పొలాలు ఇలా బీభత్సంగా ముందరికి వస్తుంటాయి. ఇలా ఏం చేస్తారంటే సముద్రానికి కాస్త ఒక 20 మీటర్లు లేదంటే 30 మీటర్ల లోపల ఏం చేస్తారంటే ఒక గోడ కడతారు. గోడ కట్టి ఈ 20 మీటర్లను ఏం చేస్తాడు, నీళ్ళన్నీ తోడి మళ్ళీ సముద్రంలో పడేస్తాడు. దానిని ఏమంటారు? ఫోల్డింగ్ వ్యవసాయం అంటారు. అంటే ఏంటి, మళ్ళీ ఆ సముద్రపు నీళ్ళు ఈ పక్కకు రాకుండా గోడలు కట్టి ఈ పక్క నుంచి నీళ్లు తోడి ఆ పక్కకి వేస్తారు. వాళ్ళ తెగింపు ఎలాంటిదో తెలుసా? అలా భూమి తక్కువ అని చెప్పేసి సముద్రాన్ని వెనక్కి నట్టి సముద్రాన్ని ఫోల్డింగ్ చేసి వాళ్ళు ఆ పక్క ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాడు. సముద్రాన్నే 2 అడుగులు వెనక్కి తగ్గేలా చేసింది ఎవరో తెలుసా? ఫిన్లాండ్లో ఉన్న ఆఫ్టర్ ఆల్ మనుషులు సముద్రాన్ని 2 అడుగులు వెనక్కి తోసేసి వ్యవసాయం చేస్తూ ఉంటే దేవుని బిడ్డలమైన మనము శోధనలు, కష్టాలు సముద్రం కంటే ఎన్నో మన కళ్ళ ముందర కనపడుతుంటాయి. వాటిని ఏం చేయాలంటే ఫోల్డింగ్ వ్యవసాయంలో వాళ్ళు 2 అడుగులు వెనక్కి సముద్రాన్ని తోసి ఎలా అయితే తెగించి వ్యవసాయం చేశాడో మన బ్రతుకు కాలంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి. శోధనలు కానీ, కష్టాలు కానీ, బాధలు కానీ ఒక అడుగును ఏం చేయాలంటే వెనక్కి తోసేసి మళ్ళీ అడుగులు ముందుకేసి భక్తి జీవితంలో సాగిపోతూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సముద్రాన్నే వాళ్ళు ఎన్నిక్కి తోసేసినారంటే మన శోధనలు ఎన్నిక్కి తోయలేమా? మనం వేసే అడుగు ఎట్టుండాలంటే ఒకసారి నువ్వు ఒక్క జీవితంలో ఒక్క శోధన విషయంలో చిన్న శోధనలో పడిపోయావు అనుకో, ఈసారి భక్తి జీవితంలో నువ్వు ముందు అడుగు వేస్తే ఎట్టుండాలి తెలుసా? దీని తాత లాంటి గొప్ప గొప్ప శోధనలు కాళ్ళ కింద తొక్కే విధంగా ఉండాలి. ఆ రోజు ఎప్పుడైతే సంసోను గారు ఆ దాగోను గుడిలో దేవునికి మొరపెట్టేటప్పుడు, అయ్యా నా శక్తి క్షీణించిపోయింది, నా కథ అయిపోయింది, నీ శక్తిని నాకు అనుగ్రహించయ్యా అని ఎప్పుడైతే మొరపెట్టుకున్నాడో, ఎప్పుడైతే తనలేకి ఆ శక్తి వచ్చిందో దేవుడు ఒకటే మాట అన్నాడు పడిపోయిన సంసోనుతో, లే నీ నడుము కట్టుకొని ఈసారి నువ్వు వేసే అడుగు ఎట్టుండాలో తెలుసా? 1000 మంది ఫిలిస్తీన్లను పడగొట్టే విధంగా కాదు, ఈసారి ఫిలిస్తీన్లను దాగోను గుడిలో ప్రతి ఒక్కరిని పడగొట్టాలి. ఆత్మీయ జీవితంలో ఈరోజు దేవుడు నీతో నాతో ఒకటే మాట మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఒకవేళ పడిపోయావా, నువ్వు కూడా ఒకవేళ దిగజారిపోయావా, ఒక చిన్న శోధన విషయంలో పడిపోతే ఈసారి నువ్వు నిలబడి వేసి అడుగు ఎట్టుండాలో తెలుసా? ఈ శోధనకు సంబంధించిన పద్ధతిని తాత లాంటి శోధనలు వచ్చినా తొక్కితే లోపల నుంచి మళ్ళీ కోరికలు బయటికి లేయకూడదు. అట్ట దొక్కాలి ఎటుసారి దొక్కితే. ఈసారి శోధనలు మనం తొక్కితే అప్పుడప్పుడు కొంతమంది నేను గమనిస్తుంటాను, పాములను చంపేవాళ్ళు చాలామంది కనపడుతుంటారు. అలా చూసినప్పుడు ఒకసారి వాళ్ళు తెగింపు చూస్తుంటే చాలా ఒకసారి ఒళ్ళు గగ్గురు పడుస్తూ ఉంటుంది. మన వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారో తెలుసా? ఒక్కోసారి ఆ పాములు మీదికి వస్తూ ఉంటాయి పట్టేవాళ్ళు. ఒకసారి పాములు మీదికి వచ్చి కాటేయాలనుకున్న టైంలో ఆడు దొక్కుతాడు. ఎలా దొక్కుతాడో తెలుసా? కరెక్ట్గా దాని తల మీద ఇలా కాలు పెట్టి ఇలా గట్టిగా దొక్కుతాడు. నేను చూశాను కల్లారా. తొక్కితే ఎట్టుంటుందో తెలుసా? అది పాము కాస్త విలవిల వణికిపోతూ ఉంటుంది. సచ్చేంతవరకు దానిలో నుంచి కాలు బయటికి తీయడు. ఈసారి అపవాది పెట్టే శోధలు మనం తొక్కడం ఎట్టుండాలంటే సచ్చేంతవరకు ఆ కోరిక లోపల నుంచి లేయకుండా తొక్కాలి. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం, కోరికలు పుడతా ఉంటాయి లేస్తూ ఉంటాయి, పుడతా ఉంటాయి లేస్తూ ఉంటాయి. కానీ ఈసారి మనం తొక్కితే పుట్టిన కోరికలు మళ్ళీ బయటికి రాకూడదు. ఒక్క శోధన కాదు, దీని తాత లాంటి తొక్కే విధంగా ఉండాలి. ఆ ఫోల్డింగ్ వ్యవసాయాన్ని చూసినప్పుడల్లా నాకు అలా అనిపించట్టుంది. అవే అంత తెగించి వాళ్ళే అంత చేస్తూ ఉంటే మనం చేయలేమా? మీకు ఉదయాన్నే వేకువ చుక్క అని ఒకటి వస్తుంది, చూసారా మీరు ఎప్పుడైనా? చీకట్లోనే కనపడుతుంది వేకువ చుక్క. మీకు తెలిసిన వండర్ ఏంటో తెలుసా? అది అసలు చుక్కనే కాదు, అది ఒక గ్రహం. మన భూమి చుట్టూ తిరిగే, సూర్యుని చుట్టూ తిరిగే భూమి లాంటి ఒక గ్రహం అది. అసలు దానికి ఆ లక్షణమే లేదు. అసలు అది నక్షత్రమే కాదు. అసలు సూర్యునికి నక్షత్రాలకు ఉండిన ఏ లక్షణం దానిలో ఉండదు అసలు దానికి. కానీ ఒక గ్రహమైన మనలాంటి ఒక నేల లాంటిదైనా కానీ తన ఆ లక్షణం లేకపోయినా అది ఏం చేస్తుందో తెలుసా? తిరిగి సూర్యునిలాగా లేదంటే నక్షత్రాలాగా వెలిగే గొప్ప లక్షణాన్ని అది సంపాదించుకుంది. దానికి అర్హత లేదు, దానికి స్తోమత లేదు, దానికి ఏమీ లేదు. ఏమీ లేకపోయినా అది నక్షత్రం కాకపోయినా నక్షత్రాల కంటే గట్టిగా వెలుగుతూ ఉంది. భూమి మీద దేవుని కోసం బ్రతికే ఆ స్తోమత, శోధనలు జయించే ఆ శక్తి ఆల్రెడీ దేవుడు మనకి ఇచ్చాడు. అది మనకు అర్హత ఉంది. అందుకే దేవుడు అంటాడు, మీకు పిరికితనము కలిగిన ఆత్మను
దేవుడు మనకి ఇచ్చింది పౌరుషం కలిగిన ఆత్మనే. ఈసారి పడిపోయేటప్పుడు ఈసారి పౌరుషం తెచ్చుకొని నడుము కట్టుకొని దిగదారిపోకుండా గట్టిగా నిలబడాలి. పౌరుషం తెచ్చుకొని నిలబడాలి. ఎన్నిసార్లు పడిపోతాం. అర్హత లేని సౌడు నేలకు సంబంధించిన ఒక గ్రహమే నక్షత్రాల కంటే ఎక్కువగా వెలుగుతూ ఉంటే మనం ఎట్ట వెలగాలో తెలుసా? ఆల్రెడీ మనకు అర్హత ఉంది. దేవుని ఆత్మను మనం సంపాదించుకున్నాము. దేవుని ఆత్మను కలిగిన మనము, పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలే. ఈసారి లోపల నుంచి శరీరంలోంచి కోరికలు పుట్టాయంటే ఎట్టుండాలో తెలుసా? తొక్కితే అట్టనే మళ్ళీ బయటికి రాకూడదు. అలా బతకాలి. క్రైస్తవుడు అంటే ఏటో తెలుసా? ఎలాంటి వాడో తెలుసా? యేసుక్రీస్తు వారి మాదిరి బతికేవాడు. పౌలు గారు దొక్కాడు, చివరికి లేచాయి ఆ సత్యదొరక ఆయనలోంచి కోరికలు. ఎంతవరకు తెలుసా? పౌలు గారిని చూసినప్పుడల్లా అనిపించట్టు ఎలా దొక్కాడరా ఈ కోరికలు అని అనిపించట్టు. నువ్వు నేను కూడా అట్టనే ఉండాలి. తొక్కితే అట్టనే మళ్ళీ లోపల నుంచి బయటికి రాకూడదు. అలా శరీరాన్ని కంట్రోల్ చేయాలి. లేకపోతే ఇది మనల్ని చాలా దారుణమైన స్థాయికి దిగజారుస్తుంది.